వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన వెంకటేష్ ఇటీవల నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయం వెంకటేష్ మార్కెట్ విలువను పెంచడమే కాకుండా కుటుంబ ప్రేక్షకులలో అతని స్థానాన్ని స్థిరపరచుకుంది. ప్రముఖ తెలుగు నటుడు వెంకటేష్ తన తదుపరి చిత్రానికి 25 కోట్ల పారితోషికం అందుకోవడం ద్వారా సీనియర్ హీరోలలో కొత్త రికార్డు సృష్టించాడు. ఇది అతని మునుపటి పారితోషికం 10 నుండి 12 కోట్లకు గణనీయంగా పెరిగింది. సంక్రాంతి వస్తున్నాం సినిమా భారీ విజయానికి వెంకటేష్ పారితోషికం పెరగడానికి ట్రేడ్ విశ్లేషకులు కారణమని చెబుతున్నారు. 60 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో వెంకటేష్ 300 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో కొత్త రికార్డు సృష్టించాడు. ఈ విజయం వెంకటేష్ ఖ్యాతిని పెంచడమే కాకుండా అతని మార్కెట్ విలువను కూడా పెంచింది. దీని ఫలితంగా అతని పారితోషికం గణనీయంగా పెరిగింది. తెలుగు సినిమాలోని సీనియర్ హీరోలలో వెంకటేష్ మార్కెట్ విలువ మరియు అభిమానుల ఫాలోయింగ్ అసమానమైనవి. వెంకటేష్ తదుపరి చిత్రం ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో మరియు ట్రేడ్ విశ్లేషకులలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.